రే సత్తిగా రే సత్తే ఎక్కడ ఉన్నారా? ఈ సత్తిగాడు ఎంతసేపు పిలిచిన రావట్లే అంటే ఏమో ఎలగడుతున్నాడు వీడు. అమ్మని అమ్మ ఇన్నాళ్ళ నుంచి పిలుస్తుంటే ఇది చేసి పని ఇదే. ఎరా సత్తే దుప్పటేటి అక్క అన్న ఏమంటావు అమ్మా? పర్లేదు పడుకో. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎన్నిసార్లు కేకలేదు పలకట్లేదు? కొబ్బరి చెట్టుకి పురుగు కట్టింది చూస్తున్నాయి గారు. కొబ్బరి చెట్టుకి అవునండి. పురుగు కట్టేసింది? అవునండి. అంటే ఎక్కడ చూస్తే తెలుస్తుందా కింద చూస్తే తెలుస్తుందా పురుగు? ఏమో తెలియదు. నీ అరగుండోడ పురుగు పట్టిందా లేదా చూడడానికి కింద చూడాలి లేదా పైన చూడాలి, అంతేగాని మధ్యలో ఏం అవుతుంది అన్న తుడుతున్నావు ఏంటిది? అవునా గారు. సరికి అన్ని కేకలు వేస్తుంటే ఏం చేస్తున్నారు? నిద్ర అయినట్టున్నాయి గారు. నిద్ర రాత్రి తొంగోలేదేటి? చలేసి పడుకుని పోయినాయి గారు. చలేస్తే అవునాయి గారు. పడుకుని పోయావా? అవునండి. ఏదో జబ్బల పని వేసుకుని చలి అయిపోతే ఏం చేస్తున్నారా? చలి వేస్తుంది అన్నప్పుడు ఏ కోటి వేసుకుని చావాలి కదా. పురుగు పట్టింది చూసిన చాలే గాని నడు పని చూడు. ఎరా సత్తిగా అయ్యారు ఏదో నేను అన్నాను గాని అయ్యారు చలి చంపేస్తుంది. అవునా గారు. ఈ టైంలో ఉల్లిపాయ పకోడీ వేసుకుని అయ్యారు ఓ టీ తాగితే ఉంటుందిరా. ఉల్లిపాయ పకోడీ వద్ద గారు. ఏ ఉల్లిపాయ పకోడీ తిని ఉల్లిపాయలు ఉండిపోయి ఉంటున్నారండి అందరూనే. ఇలా ముసురు పట్టినప్పుడు ఉసురు మంట కూర్చుంటే మా నాన్న పకోడీ చేస్తే ఉండేదిరే తింటే పెసరపప్పు మినప్పప్పు వేసి ఉల్లిపాయలు వేసి చేస్తారా అద్భుతం. ఏమన్నా అమ్మమ్మలో నాన్నమ్మలు చేసే వంటలు అదిరిపోతాయి. అది అద్భుతం అంతే. దా అది చేసుకున్నాం. అలాగండి అయ్యారు. హాయ్ అండి, వెల్కమ్ టు మాహిష్మతి ఫుడ్స్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం పెసరపప్పు శనగపప్పుతో పకోడీ వేసుకున్నాం. అలా దాంతోపాటు ఒక టీ తీసుకున్నాం. ఇప్పుడు మనం పెసరపప్పు పకోడీకి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పెసరపప్పు అలాగే 2 గ్లాసులు శనగపప్పు తీసుకోవాలి. తీసుకుని ముందు రోజు మనం ఒక 3 గంటలు నానబెట్టుకోవాలి. ఫస్ట్ ఆల్రెడీ నేను నానబెట్టింది మీకు చూపెడుతున్నాను. మనం పప్పుని ఎలా నానబెట్టుకోవాలి, ఒక 3 గంటల్లో నీళ్ళలో నానబెట్టుకుని తీసి ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం కచ్చాపిచ్చగా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పుని ఇలా కచ్చాపిచ్చగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. సత్య ఉల్లిపాయలు ఎలా తీసుకో? ఎలా తీసుకుంటే బుట్ట అంతా తీసుకోవాలి, ఒకటి కాదు. బుట్ట తీసి ఇక్కడ పెట్టి మనం చేసే పకోడీకి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి. అవి ఏంటంటే దీనికి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరకాయలు మనం సన్నంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరకాయలు ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి. మనం అల్లం తీసుకుని సన్నంగా తరుక్కోవాలి. ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి ముక్కల కింద. కరివేపాకు ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొత్తిమీర తీసుకుని ముందుగా మనం సన్నంగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత అలాగే అల్లం ముక్కలు వేసుకోవాలి సన్నగా మనం కట్ చేసుకున్నాయి. అలాగే పచ్చిమిరకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు దీనికి మనం సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే జీలకర్ర వేసుకోవాలి సరిపడా. కొంచెం పసుపు వేసుకోవాలి. ముందుగా మనం మూకుడు పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఆయిల్ వేడెక్కిందా లేదా చూసుకోవాలి. ఓకే, వేడెక్కిందండి. ఇప్పుడు మనం వేసుకోవచ్చు. మనం ఇలా కొంచెం బాగా వేపుకోవాలి. బాగా కొంచెం కరకరలాడీలో వేపుకుని తీసుకోవాలి మనం. అయ్యగారు వాయిల మీద వాయిల్ వేసేస్తున్నట్టున్నారు. వేసేస్తాను. అయ్యగారు అదేంటి అయ్యగారు అలా కాల్చేదారు?
మరి లేకపోతే పని చెప్తే చేయకుండా చేసి పని ఇట్రే పొద్దున్న చెప్పారు కదండి అయ్యగారు. పెడతారాగు. ఎక్కండి చెప్పారని అయ్యగారు. చెప్పి మొత్తం వేసిన ఆయిల్ అని నువ్వు తినేస్తే అదేంటి అయ్యగారు, వేసింది నా కోసమే కదండి. వేడివేడిగా పకోడీ అయిపోయింది. ఇప్పుడు అలాగే వేడివేడి టీ పెట్టుకుని దాంతో పకోడీ తింటే ఆహా భలే ఉంటుంది. దాన్ని బెల్లానికి కట్ చేసుకుంటున్నాం. టీ పెట్టుకోవడానికి ముందుగా గిన్నె పెట్టుకుంది. ముందుగా కొన్ని వాటర్ వేసుకుందాం. ముందుగా టీ పొడి వేసుకుందాం. ఇప్పుడు దంచిన యాలక్కాయలు వేసుకుందాం. బెల్లం వేసుకోవాలి సార్. ఇప్పుడు టీ పొడి బాగా మరిగిపోయాక కొంచెం మనం పాలు వేసుకోవాలి. మనకి టీ ఎంత మరిగించుకుంటే అంత రుచి బాగుంటుంది. బాగా మరిగించుకోవాలి. ఆహా ఏముందిరా సత్య, అవునా అయ్యగారు? ఎలా ముసురు పట్టినప్పుడు ఎలా టీ తాగుతా ఎలా పకోడీ తింటా ఉంటుందిరా అయ్యగారు నాకు అయ్యగారు. ఇందాక పని చేయమంటే ఏం చేశారా? అవునా అయ్యగారు? నోరు ఊరుతుంది అయ్యగారు. తిను. నిన్న అన్న ఆపేన ఎట్లా తినొద్దనే. ఎక్కడ తినాలి అయ్యారు? ఎలా తినాలి తిను. అయ్యారు? నీ చేతిలో ఉన్నాయి, నా చేతిలో ఉన్నాయి. నా చేతిలోనే ఉన్నాయి అయ్యారు. తిను. అయ్యగారు ఎప్పుడన్నా ఎక్స్పెల్ చేస్తే ఫలితం ఎలాగే అయ్యగారు. ఉంటుందిరా. అయ్యగారు అయ్యగారు. హాయ్ అండి. ఈరోజు మనం చేసిన పెసరపప్పు శనగపప్పు పకోడీ చాలా బాగా వచ్చింది. మా నాన్నమ్మ చేసిన చిన్నప్పుడు రుచులు మళ్ళీ గుర్తొచ్చినాయి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా సేమ్ ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్తారని చూస్తున్నాను. మీ చిన్నాళ్ళు జ్ఞాపకాలు గుర్తించుకుంటారని ఆశిస్తున్నాను. ఇది మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.